అభివృద్ధి చేసిన రెండో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంతరిక్ష యానానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ అంతరిక్ష కేంద్రం నుంచి రేపు ఉదయం 9 గంటలకు SSLV D2 రాకెట్ 3 ఉపగ్రహాలను మోసుకుని రోదసీలోకి దూసుకువెళ్లనుంది. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ రాకెట్ను పరిశీలించి ప్రయోగ వివరాలు తెలుసుకున్నారు. ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన కోసం భారత్కు చెందిన EOS-07 ఉపగ్రహంతో పాటు విద్యార్థులు రూపొందించిన ఆజాదీ శాట్-2, అమెరికాకు చెందిన జానస్-1 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. రాకెట్ ఉపగ్రహాలను 13 నిమిషాల్లోనే 450 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకువెళ్లి అనంతరం కక్షలోకి విడిచిపెట్టనుంది. ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్స్ను ఇవాళ నిర్వహించనున్నారు. మరోసారి MRR సమావేశం నిర్వహించాక లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, షార్ నుంచి మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఈ ప్రయోగం ద్వారా, ఈ ఉపగ్రహాల ద్వారా ఎటువంటి మేలు లబ్ధి కలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బలరాం, గుడ్ మార్నింగ్. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ వేదికగా ఈ రోజు రాకెట్ ప్రయోగించేందుకు కూడా సర్వం సిద్ధం చేశారు. అయితే రేపు ఉదయం 9 గంటల 18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి పంపించనున్నటువంటి శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ద్వారా 3 ఉపగ్రహాలను కూడా ఇప్పటికే కక్షలోకి పంపనున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు SSLV అంటే స్మాల్ శాటిలైట్ వెహికల్. ఈ రాకెట్ ద్వారా చిన్న ఉపగ్రహాలు 3 ఉపగ్రహాలను కూడా పంపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీంట్లో 3 ఉపగ్రహాలు మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే EOS-07 అనే ఒక ఉపగ్రహం, ఇది 156 కిలోల 0.3 kgs బరువైనటువంటి ఉపగ్రహంతో పాటు విద్యార్థులు రూపొందించినటువంటి 8.7 కిలోల ఆజాదీ శాట్-2, అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి 10.2 కిలోల జానస్ అనే ఉపగ్రహాన్ని కూడా తీసుకెళ్లినటువంటి SSLV రాకెట్. అయితే ఇది మొత్తం మీద 4 దశల్లో ఉపగ్రహాన్ని 15 నిమిషాల వ్యవధిలో 450 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లనుంది రాకెట్. ఇది ఇప్పటికే శ్రీహరికోటకి ఇస్రో చైర్మన్ సోమనాథ్ చేరుకున్నారు. షార్ డైరెక్టర్ రాజరాజన్ తో కూడా కలిసి శాస్త్రవేత్తలు ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న బుధవారం మధ్యాహ్నం ఏదైతే MRR సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని రాకెట్ కి సంబంధించినటువంటి పూర్వపరాలను కూడా వాళ్ళు పరిశీలించారు. అయితే తక్కువ బరువైనటువంటి SSLV D2 రాకెట్ కు మొదటి అంతరిక్ష ప్రయోగం నుంచి కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు ప్రయోగించేందుకు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి రేపు ఉదయం 2 గంటల 48 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సుమారు 6 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిర్విరామంగా కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. శ్రీహరికోట షార్ సెంటర్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఒకవైపు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా నిఘా ఏర్పరిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే SSLV D2 రాకెట్ ద్వారా తీసుకెళ్లేటువంటి ఉపగ్రహాల్లో ప్రధానమైనది EOS-07 అని చెప్పొచ్చు. ఇది అబ్జర్వేషన్ శాటిలైట్. అబ్జర్వేషన్ శాటిలైట్ భూ పరిశీలనకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. SSLV D2 రాకెట్ అనేది స్మాల్ సంబంధించినటువంటి శాటిలైట్ వెహికల్. అయితే ఈ తరహాకు సంబంధించినటువంటి శాటిలైట్ పంపించేటప్పుడు ఉపగ్రహాలు అదే స్మాల్ 2 ఉపగ్రహాలు భారతదేశానికి సంబంధించినటువంటి ఆజాద్ శాట్-2 ఒకటి, మరొకటి అమెరికాకు సంబంధించినటువంటి జానస్-1 అనే ఉపగ్రహం. సో ఓవరాల్ గా చూసుకుంటే రేపు 9 గంటల 18 నిమిషాలకు నింగిలోకి నిప్పులు కక్కుతూ ప్రవేశపెట్టేందుకు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సూలూరుపేటకు సంబంధించినటువంటి చెంగాళం ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.